అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ కొరడా జల్పించేందుకు సిద్దమవుతోంది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే అక్రమ వలసదారుల ఏరివేత మొదలవుతుందంటూ వార్తలొస్తున్నాయి. సోమవారం నాడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంతో మంగళవారం నుంచి అమెరికాలో అక్రమ ఇమిగ్రెంట్ల ఏరివేతకు ప్రత్యేక ఆపరేషన్ మొదలు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారుల్ని బహిష్కరిస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇదే కాకుండా బర్త్ రైట్ పౌరసత్వం రద్దు చేస్తానని, మెక్సికో, కెనడా దేశాల దిగుమతులపై సుంకాలు విధిస్తానని చెప్పారు. వీటన్నింటిపై తొలి రోజే చర్యలు మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ తన తొలి రోజే ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో తెచ్చిన విధానాలను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులపై సంతకం చేస్తారని భావిస్తున్నారు. పత్రాలు లేని వలసదారుల బహిష్కరణ ప్రారంభమవుతుందని అంటున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై ఇంటర్నేషనల్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు మనతో ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి, ఈ ట్రంప్ ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే అక్రమ వలసదారుల ఏరివేత అంటూ ప్రచారం జరుగుతోంది. ఏమంటారు, ఇది నిజమేనా? అసలు పరిస్థితి తప్పకుండా ఆయన క్యాంపెయిన్ అంతా దాని ఆధారంగానే చేశారు కదా ఆయన. కాబట్టి ఒక 25-30 ఆర్డినెన్స్లు ఆయన ప్రమాణ స్వీకారం తీసుకోగానే ఇమ్మీడియట్ గా కొన్ని 25-30 ఆర్డినెన్స్ సంతకం పెట్టబోతున్నారు ఆయన. వాటిల్లో తప్పకుండా ఇది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని దేశం నుంచి పంపించే దిశగా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఆయన. వాళ్ళని డిపోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రక్రియ కూడా ఆల్రెడీ మొదలైపోయింది. ఎవరెవరిని డిపోర్ట్ చేయాలి, వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేయడము, వాళ్ళని ఫ్లైట్లో ఎక్కించి వాళ్ళని పంపించేయడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్లాన్ చేశారు వాళ్ళు. కాబట్టి ఇది రాగానే ఫస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద వేటు పడడం ఖాయం. అయితే మరి మన భారతీయుల పరిస్థితి ఏంటంటే, అక్కడ సరైన పత్రాలు లేని భారతీయులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరైనా ఇల్లీగల్ గా వెళితే వాళ్ళందరూ వెళ్ళక తప్పదు. సో అందుకని మన దేశం నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు అక్రమంగా వెళితే వాళ్ళు అక్కడ ఉండాలి అని మనం కోరుకోవచ్చా? అంటే ఏంటి అంటే, ఎవరైనా అధ్యక్ష పదవి స్వీకరించగానే ఇలాంటి చర్యలు తీసుకుంటారా? ట్రంపే ఇలా చేస్తున్నారా? ఎవరు అధ్యక్ష పదవిలో వచ్చినా గానీ ఆ దేశ హితం కోసం వాళ్ళు ఏం చేస్తారో చేస్తారు కదా వాళ్ళు. అందుకని దాంట్లో తప్పేం లేదు. మన దేశం నుంచి H1B వీసాలో ఫార్మల్ గా వీసా తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రమాదము లేదు. హాయిగా వెళ్ళొచ్చు. వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు. చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళు ఇల్లీగల్ గా వెళ్ళినటువంటి వాళ్ళని తప్పకుండా వాళ్ళని తీసేయాల్సింది. ఇప్పుడు మనం కోరట్లేదా? మనకు ఇల్లీగల్ గా బంగ్లాదేశీలు వచ్చారు, రోహింగ్యాలు వచ్చారు, వీళ్ళని పంపించాలని మనం కోరుకోవట్లేదా? సో అదే పరిస్థితి అక్కడ కూడా. ఇల్లీగల్ గా వెళ్ళిన వారు ఉండడానికి వీల్లేదు. చట్టబద్ధంగా వెళ్ళిన వాళ్ళకి తప్పకుండా రక్షణ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ట్రంప్ కానీ, ఎలాన్ మస్క్ కానీ, లేదా మనకు వివేక్ రామస్వామి కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు? వీళ్ళు మీకు H1B వీసాలు యాక్చువల్ గా ఎక్కువ ఇస్తాం మేము అని చెప్పారు ఆయన. వీళ్ళందరూ ఎందుకు చెప్పారు? వాళ్ళకు టాలెంట్ కావాలి. టాలెంట్ మన భారతదేశంలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి ఏమి ఇబ్బంది లేదు, వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇల్లీగల్ గా ఆ దేశంలో కనుక వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అక్కడి నుంచి వేరే దేశానికి పంపించడం అనేది ఆ దేశం యొక్క అధికారం. అది ఏ దేశంలో కూడా ఇల్లీగల్ గా చొరబాటుతోటి వాళ్ళు ఒక ఫ్రాడ్యులెంట్ మీన్స్ తోటి వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళ మీద వేటు వేయడం అన్నది ఆ దేశం యొక్క అధికారము. అది చేసి తీరాలి. ప్రతి దేశం కూడా చేయాలి. విదేశీయులు వచ్చేసి మీ ప్రజలకు మీకున్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు లేకుండా వాళ్ళు దాన్ని కబ్జా చేయడము, అక్కడ అక్రమమైనటువంటి కార్యక్రమాలు చేయడము, అక్కడ ఒక విధమైనటువంటి వైలెంట్ అందరినీ దాడులు చేయడము, వాళ్ళని లూట్ చేయడము, ఇటువంటివన్నీ చేస్తుంటే ఏ దేశం ఒప్పుకుంటుంది? అది
అది భారతీయులే కాదు, మెక్సికో నుంచి చాలా మంది వెళ్ళారు, అలాగే మనకు గల్ఫ్ నుంచి చాలా మంది వెళ్ళారు, అలాగే మనకు ఆఫ్రికా నుంచి చాలా మంది వెళ్ళారు, అలాగే మనం చూస్తే కానీ ఈవెన్ చైనీస్ వెళ్ళారు, ఇల్లీగల్ గా వెళ్ళారు అక్కడ. భారతీయులు మనం చూసాం, మనం గుజరాత్ నుంచి సంపన్నమైన కుటుంబం, ఒక భార్య భర్త పిల్లవాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళందరూ ఇక్కడ బాగా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి మంచి బిజినెస్ ఉంది, అయినా అంటే అమెరికాకు వెళ్ళిపోవాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి అనేటువంటి దాంతో వీళ్ళందరూ కెనడాకు వెళ్ళి కెనడా నుంచి స్మగ్లర్స్ ఏం చేశారంటే వాళ్ళు యుఎస్ఏ బార్డర్ దాకా తీసుకెళ్లి వాళ్ళు వదిలేశారు. సాయంత్రం పూట రాత్రి వీళ్ళకి దారి తెలియక ఎక్కడో దారి తప్పిపోయి మంచులో ఇరుక్కుపోయారు. పొద్దున 4 చనిపోయారు, భార్య భర్త పిల్లలిద్దరు చనిపోయారు. అంటే మనలో ఆ పిచ్చిదనం ఉంది కదా, ఏమైనా కానీ మనం అమెరికా వెళ్ళాలి అనేటువంటి పిచ్చిదనం ఉంది కాబట్టి అటువంటి వాళ్ళు ఆ దేశంలో వెళ్ళడానికి అధికారం లేదు. మీకు మీ దగ్గర అక్కడ పనిచేసేటువంటి స్కిల్ సెట్స్ లేవు, మీకు ఎడ్యుకేషన్ లేదు. అటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తే కనుక ఆ దేశం ఎందుకు ఊరుకోవాలి? తప్పకుండా మనం అందరూ కూడా వాళ్ళని ఆ దేశాన్ని సమర్థించాలి. కానీ లీగల్ గా వెళ్లే వాళ్ళకి ఏమి చెయ్యము, వాళ్ళు ఇంకా మాకు కావాలి అని చెప్తున్నారు కదా, అది మనకు బెనిఫిట్. మన దేశం నుంచి బాగా చదువుకున్నటువంటి ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెళ్తారు. కాబట్టి దానికి ఏమి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మనం దాని గురించి వరి అవ్వాల్సిన ఆవశ్యకత లేదు. అయితే మోడీకి ట్రంప్ కి మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి కదా, మరి భారత్ కి ఇబ్బంది కలిగే నిర్ణయాలు తీసుకుంటారా ట్రంప్? ఇది భారతదేశానికి ఇబ్బంది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇది భారతదేశానికి ఇబ్బందికరమైన విషయం కాదు కదా. అంటే వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఇది ఒక్క విషయం అనే కాకుండా ద్వైపాక్షిక సంబంధాలు అటువంటి విషయాలు కూడా ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటారా ట్రంప్? ట్రంప్ మనకి ఇబ్బందులు ఉన్నా లేకపోయినా దాంతో సంబంధం లేదు. ఆయనకంతా కూడాను కంప్లీట్ గా అమెరికాకి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఫోకస్ పెట్టబోతారు. అమెరికాకి ఏది అవసరమో, ఏది వాళ్లకు పనికొస్తుంది అనుకుంటారో ఆ విషయాలు మాత్రమే ఆయన ఫోకస్ పెట్టబోతున్నారు. దాంట్లో కొన్ని అంశాల్లో మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు కూడా జరుగుతాయి. అది వాళ్ళ దేశం కోసం చేస్తున్నారు, కానీ మన దేశం కోసం ఎందుకు చేస్తారు? ఫర్ ఇన్స్టెన్స్ మన మీద బహుశా 10% టారిఫ్ వేయచ్చు, 10% మన మీద మన కస్టమ్స్ డ్యూటీ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మన దగ్గర నుంచి కొన్ని ఇంపోర్ట్లు వాళ్ళు ఆపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి మనకు రావాల్సినటువంటి అంశాలు కొన్ని బ్యాన్ పెట్టచ్చు. అవన్నీ కూడా మనకు వ్యతిరేకంగా చేస్తున్నారు మనకు అనుకోక్కర్లేదు. వాళ్ళ దేశానికి వాళ్ళకి ఏది పనికొస్తుంది అనుకుంటారో ఆ దృష్ట్యా వాళ్ళు చేస్తారు. అలాగే మనతోటి చాలా అంశాల్లో మనకు పనికొచ్చేటువంటి, మనకు కలిసి వచ్చేటువంటి అంశాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కేబినెట్ లో ఒక ఢిల్లాన్ అన్నటువంటి ఒక ఆవిడ మన వాళ్ళ మానవ హక్కుల టీంలో ఉన్నది. ఆవిడని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా ఉన్నటువంటి వాళ్ళ డొనాల్డ్ ట్రంప్ టీం అంతా కూడాను భారతదేశంతో మైత్రి పెట్టుకున్నటువంటి వాళ్లే ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా మన సపోర్టర్సే ఉన్నారు అక్కడ. కాబట్టి చాలా మంచి కూడా జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కావచ్చు, చైనాకు వ్యతిరేకంగా కావచ్చు, లేదా ఇక్కడ ఇండో పెసిఫిక్ లో మనకు ఉన్నటువంటి ఒక శక్తిని పెంచే దిశగా కావచ్చు, ఎన్నో అంశాలలో మనకు తప్పకుండా మనకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏ అడ్మినిస్ట్రేషన్ లో కూడా 100% మనకు కావాల్సినట్టు ఉంటుంది అని అనుకోవడం మనది తప్పు. ప్లస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడి నుంచి తీసేయడంలో మనం కూడా సమర్థించాలి. వీళ్ళని ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? ఫస్ట్ పేపర్స్ లేకుండా, వీసా లేకుండా దొంగలుగా ఆ దేశంలో దూరిన వాళ్ళని మనం సమర్థించాలా? ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. లీగల్ గా వీసా తీసుకుని వెళ్ళిన వాళ్ళు వాళ్ళని కనుక పంపిస్తే ఎస్, అప్పుడు మనం వాళ్ళని ఆక్షేపణ చేయాలి. కానీ అది జరగనంత వరకు కూడా ఇల్లీగల్ గా వెళ్ళిన వాళ్ళని, ఏ దేశంలో ఇల్లీగల్ గా వెళ్ళినా కానీ వాళ్ళని ఆ దేశం నుంచి వేరే దేశానికి పంపించవలసిన ఆవశ్యకత ఉన్నది. మన దేశంలో కూడా చూస్తున్నాం మనం. ఇల్లీగల్ బంగ్లాదేశీ, ఈ రోజు సైఫ్ అలీ ఖాన్ అటాక్ చేసింది ఇల్లీగల్ బంగ్లాదేశీ అని తెలుస్తుంది మనకి. ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఉంటే మనకి ఎంత సెక్యూరిటీ ప్రమాదం అది. అలాగే రోహింగ్యాలు వచ్చి ఏమేం చేస్తున్నారో చూస్తున్నాం మనం. కాబట్టి ఏ దేశమైనా కానీ వాళ్ళ పౌరులకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళని వాళ్ళు స్క్రీన్ చేసి ఎవరు కావాలి ఎవరు వద్దు అని నిర్ణయించేటువంటి అధికారం ఆ దేశానికి ఉంటుంది. కాబట్టి మనం ఈ అంశంలో ఆ దృష్టిలో చూడాలి. కానీ ఏదో ఇల్లీగల్ గా వెళ్ళిపోతే కానీ భారతీయులు వెనక పంపిస్తే ఎలా అంటే, వీళ్ళు దొంగచాటును వెళ్లారు కాబట్టి వీళ్ళు కూడా అటువంటి వేటు పడక తప్పదు. మనకు తెలిసి 6.5 లక్షల మంది ఇల్లీగల్ గా వెళ్లారు భారతదేశం నుంచి. కానీ లీగల్ గా వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది. ఈ రోజు మనకు సుందర్ పిచాయ్ గారు కావచ్చు, లేదా మనకు సత్యనారాయణ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ ఐటీ రంగంలో కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ లో కావచ్చు, డాక్టర్లు కావచ్చు, చాలా గణనీయమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరూ గౌరవ స్థానంలో ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు కూడా ఆయన కేబినెట్ లో ఇంతమంది భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అంటే భారతీయులు వ్యతిరేకంగా ఆయన చేయట్లేదు, అది అర్థం చేసుకోవాలి మనం. తులసి గబార్డ్ హిందూ ఆవిడ ఉన్నారు, వివేక్ రామస్వామి ఉన్నారు,
అలాగే మనకు కష్ పటేల్ ఉన్నారు. ఎంతో మంది భారత మూలాల నుంచి వెళ్ళినట్టు వాళ్ళకి అంత పెద్దపీట వేసినటువంటి వ్యక్తి భారతీయులకు, భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకుంటున్నారని మనం అనుకోకూడదు. వాళ్ళ దేశ హితం కోసం ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు. దాంట్లో ఇల్లీగల్ గా వెళ్ళినటువంటి వాళ్ళ మీద మాత్రమే వేటు పడుతుంది. కాబట్టి దీన్ని అనవసరంగా మనం భయాందోళనలు చెందవలసిన ఆవశ్యకత లేదు. అయితే గిరిధర్ గారు, ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్రమదారుల ఏరివేత అంటూ ప్రచారం జరుగుతోంది కదా, మరి అక్కడున్న భారతీయులు ఆందోళనకి ఏమైనా గురయ్యే పరిస్థితి ఉంటుందంటారా? వారికి మీరేమని సూచిస్తారు? ఏమండి, ఇప్పుడు అక్రమ వలసదారుల ఏరివేత అంటూ ప్రచారం జరుగుతోంది కదా, అక్కడ ఉన్న భారతీయులు ఆందోళనకు గురయ్యే అవకాశం లేదా? వారికి మీరేమని సూచనలు ఇస్తారు? ఆందోళన ఎవరు చెందాలి? అక్రమ చొరబాటుదారులు, అక్రమంగా వెళ్ళినటువంటి వాళ్ళు భయపడాల్సిందే, తప్పకుండా భయపడాల్సిందే, దాంట్లో సంశయమే లేదు. కానీ అక్రమంగా కాకుండా మీరు నార్మల్ గా మీరు వీసా తీసుకుని వెళ్ళిన వాడికి భయపడాల్సిన అవసరమే లేదు. చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇల్లీగల్ గా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ దేశం నుంచి బహిష్కరించబడాల్సిందే. కాబట్టి ఇల్లీగల్ గా వెళ్ళినటువంటి భారతీయులు మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? ఫస్ట్ అక్కడికి మీరు వెళ్ళిందే తప్పు చేశారు. మీరు చట్టాన్ని ఉల్లంఘించి వెళ్ళారు. మీరు నార్మల్ గా అమెరికన్ వీసా తీసుకొని వెళ్ళవలసింది. మీరు అలా చేయలేదు కదా. మీరు ఇల్లీగల్ గా మీరు కెనడా నుంచో మెక్సికో నుంచో ఏమి పేపర్స్ లేకుండా మీరు అక్కడ వెళితే కనుక మీరు అక్కడ ఉండే అధికారం లేదు మీకు. తప్పకుండా రేపు డిపోర్ట్ చేస్తానంటే భారతదేశం వాళ్ళు నిజంగా భారతీయులా కాదని ఒకసారి చెక్ చేసి వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. మనం కోఆపరేట్ కూడా చేస్తాం మనం. కానీ ఫార్మల్ గా, లీగల్ గా అమెరికన్ వీసా తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టరు. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భయాందోళనలు ఎవరికి ఉంటాయంటే చట్టాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని బేఖాతరు చేసి, దాన్ని గౌరవించకుండా, వీసాలు లేకుండా, పేపర్స్ లేకుండా దొంగతనంగా ఆ దేశంలో వెళ్ళినటువంటి వాళ్ళు భారతీయులైనా సరే వాళ్ళందరూ భయపడవలసిందే. కాబట్టి దాంట్లో మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండక్కర్లేదు. కాకపోతే ఈ భయాన్ని ఏం చేశారంటే లీగల్ గా వెళ్ళినటువంటి వాళ్ళని కూడా పంపించేస్తారు అన్నట్టు భయాన్ని క్రియేట్ చేశారు. అది తప్పు, అది జరగదు. లీగల్ గా వెళ్ళినటువంటి వాళ్ళని ఎవరిని కూడా తీసివేయరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇక యుఎస్ నుంచి మురళీకృష్ణ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారండి. మురళీకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ అక్రమదారుల ఏరివేత అంటూ ప్రచారం జరుగుతోంది ట్రంప్ ప్రమాణ స్వీకారం వెంటనే. ఏంటండి అసలు ఇది నిజమేనంటారా? అక్కడ ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి? ఎస్ మేడం, 100% ఇది నిజమే. ఇది అంటే మనం ఇండియన్స్ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి, కాషన్ గా ఉండాలి. అంటే ట్రంప్ మనకు ముందు నుంచే మనందరికి ముందే తెలుసు. ట్రంప్ ఇమిగ్రేషన్ కి, అంటే లీగల్ ఇమిగ్రేషన్ ఓకే, బట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి రిపబ్లికన్స్ అయినా ట్రంప్ అయినా చాలా అగేనిస్ట్. సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ ముందు నుంచి కూడా చెప్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన దానికంటే కూడా నేను హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నేను పట్టుకొని నేను పంపించేస్తానని చెప్తున్నాడు. విచ్ హీఈస్ గోయింగ్ టు డూ, బికాస్ వీ ఆల్ నీడ్ టు నో. మనకి ట్రంప్ కి ఫస్ట్ థింగ్, కంట్రీ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఫర్ హిమ్. సో హీ డజంట్ కేర్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ హౌ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ టు ద అదర్ నేషన్స్. ఎందుకంటే అతని అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అండ్ అమెరికా ఇస్ ద ఫస్ట్ థింగ్. సో అట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఎంత వీలైతే అంత తను పట్టుకుని లార్జెస్ట్ డిపోర్టేషన్ చేయడానికి హీఈస్ ప్లానింగ్ ఫర్ ఇట్ అండ్ హీ విల్ డూ ఇట్. ట్రంప్ అతను జస్ట్ మాటల మనిషి కాదు, అతని చేతులు కూడా చేస్తాడు. అండ్ అలాగే ఇప్పుడు కూడా మాక్సిమం పట్టుకుంటాడు. సో ఇందులో ఇతని ఫోకస్ మెయిన్ గా ఇండియన్స్ అని టార్గెట్ కాదు. ఇక్కడ బేసికలీ మనకు మెక్సికో నుంచి, లేకపోతే నైబరింగ్ కంట్రీస్ నుంచి, వాటి నుంచి, ఇక్కడ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువ మంది వస్తుంటారు. సో వాళ్ళనందరినీ పట్టుకొని పంపించేయాలని అతని ఎజెండా. సో దాంట్లో ఆ ప్రాసెస్ లో అది ఏమంటారు, మన రిపుల్ ఎఫెక్ట్ లాగా అది అందరికీ వస్తుంటది. ఈవెన్ H1Bకి, ఇండియన్స్ కి, వీళ్ళకందరికీ కూడా వస్తుంటది. సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు అంత భయపడాల్సిన అవసరం లేదు, కానీ బట్ డెఫినెట్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు బెటర్ ట్రావెల్ అవన్నీ అవసరం లేకపోతే ట్రావెల్ అనవసరంగా చేయడము ఆపుకోవడం బెటరు. అండ్ ఏది ట్రావెల్ చేసినా కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ డెఫినెట్ గా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఆఫీసర్స్ అందరూ కూడా మాక్సిమం అందరూ ఈ ఎవరైనా డాక్యుమెంటేషన్ లేకున్నా, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పట్టుకుంటున్నారు కనుక సో వీళ్ళందరూ అదే ఆరోలో ఉంటారు. సో ఎవరైనా ఏదైనా సరిగ్గా లేకపోతే వెంటనే వాళ్ళని పంపించేయడమో, లేకపోతే అంటే రీసెంట్ గా కూడా చూస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో చాలా డిపోర్టేషన్ జరిగాయి. యుఎస్ కు వస్తున్న మన ఇండియన్స్ కావచ్చు, లేకపోతే వేరే కంట్రీస్ కావచ్చు, చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, ఆర్ వర్క్ వీసా మీద వచ్చేటోళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పట్టుకొని వెనకకి పంపిస్తున్నారు. ఏ డాక్యుమెంట్ సరిగ్గా లేకపోయినా సరే. సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి డాక్యుమెంట్ అది అవసరం లేదు, ఇది అవసరం, అది అవసరం లేదనేది కాకుండా
అంటే ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ లెటర్ కావచ్చు, లేకపోతే ప్రాపర్ పే స్లిప్స్ కావచ్చు, ఈవెన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే పాత ఎక్స్పీరియన్స్ లెటర్స్ కావచ్చు, అన్ని కూడా చాలా జాగ్రత్త, డబ్ల్యూటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకొని క్యారీ చేయడం బెస్ట్ థింగ్. సో ప్రతి ఒక్కరు మాత్రం డెఫినెట్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ట్రంప్ పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. మరి అందులో భారతీయులకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు ఏమన్నా ఉండబోతున్నాయా? ఉండొచ్చండి. అంటే మనకు అతను ఎలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకుంటాడో తెలియదు కానీ బట్ చాలా మటుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటి రెడీగా ఉన్నాడని అంటున్నారు. మనం అది చూడాలి ఎలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వస్తాయో ఏంటో అనేది. బట్ ఆ ప్రాసెస్ లో కొన్ని కఠినతరమైన రూల్స్ అయితే ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ కొత్త వాళ్ళకు కూడా ఇంకా కొంచెం ఇబ్బంది అయితే డెఫినెట్ గా కలుగుతుంది. మెయిన్ గా వాళ్ళ ఫోకస్ అంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద వాళ్ళ ఎక్కువ ఫోకస్. ఓకే అండి, థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు.